నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. వశీకరణం చేస్తూ ఉంటారు చాలామంది. అది ఎలాగో ఏంటో మనం తెలుసుకోబోయే ముందు ఒక మన లైఫ్కి ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనేది మనం తెలుసుకొని ముందుకెళ్దాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మనకు దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ పిఠాపురం, నాగార్జున సాగర్ అండ్ మనకు గానగాపురలో ఉన్నాయి. నేనేంటంటే గానగాపుర అవన్నీ మనం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి హైదరాబాద్కు దగ్గరలో మనకి శ్రీశైలం రోడ్లో మన్ననూరు వరకు మీకు ఎవరికైనా సరే 10 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు ఒక గుట్ట ఉండి కనుక మీకు తెలిస్తే కనుక ఆ ల్యాండ్ మీరు తెలియజేయండి. అది ఎటువంటి జోన్లో ఉన్నా ప్రాబ్లం లేదు. కొన్ని మనకు రెసిడెన్షియల్ జోన్లకి చాలా ఇది ఉంటుంది, కానీ గుడికి కాబట్టి ఏ జోన్లో ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే గుడి ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి చూసి మీరు కాల్ చేయండి. తప్పకుండా నాకు కంపల్సరీ మీరు చేయగలరని కోరుకుంటున్నాను. అలాగే మన అఫర్మేషన్, నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ. వశీకరణం చాలా డేంజరస్. ఈ డేంజరస్ గురించి ముందు ముందు తెలుసుకుందాం. మనము మన లైఫ్లో కొన్ని కావాలి. మంచి మొబైల్ నంబర్ కావాలి, మంచి మ్యారేజ్ డేట్ కావాలి, మంచి లక్కీ అకౌంట్ నంబర్ కావాలి, లక్కీ నేమ్ కావాలి, లక్కీ బిజినెస్ నేమ్ కావాలి. ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. మీ వెహికల్ నంబర్లో 3478 ఉంటే చాలా డేంజరస్ మ్యాటర్ అనేది మీరు చూసుకోండి. మనకు ఎక్కడన్నా వెళ్ళినా చేసినా ఆ యొక్క వెహికల్ నంబర్స్ ఉన్నప్పుడు ఇబ్బందులు పాలవుతాం. అలాగే మన లక్కీ అకౌంట్ నంబర్లో 078 నంబర్స్ కూడా లేకుండా చూసుకోండి. మీ అకౌంట్ నంబర్ ఏది ఉన్నా సరే చూసుకొని ముందుకెళ్ళండి. లేకపోతే ఒకవేళ మీరు తీసుకోలేని పక్షంలో మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక, లేదంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే ఒక ప్రైవేట్గా ఒక అకౌంట్ తీసుకోండి. దీనికి వచ్చిన శాలరీని మీరు లక్కీ అకౌంట్ నంబర్లో వేసుకొని మీరు చేసుకోవచ్చును. ఖచ్చితంగా మన లైఫ్లో ఒక మంచి లక్కీ అకౌంట్ నంబర్, మంచి లక్కీ నేమ్, లక్కీ బిజినెస్ నేమ్, లక్కీ మ్యారేజ్ డేట్ అన్నీ లక్కు కలిసి వచ్చేలాగా పెట్టుకోండి. మీరు ఎక్కువ శాతం 4, 7, 8తో బాధపడుతూ ఉంటారు. ఈ నంబర్స్ మీ లైఫ్లో నేను చెప్పిన మొబైల్ నంబర్ కానీ, మ్యారేజ్ డేట్ కానీ, లక్కీ అకౌంట్ ఇదన్నిటి కూడా వస్తే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సింది. చూద్దాం. ఏంటంటే ఇది అందరికీ, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క మిత్రుడికి, ప్రతి ఒక్క అన్నదమ్ములకి, ప్రతి ఒక్క తండ్రులకి, ఎవరైనా సరే అలాంటి వాళ్ళకి ఈ యొక్క వశీకరణం అనేది చాలా డేంజరస్. మనము వేరే వాళ్ళ రూలింగ్తో మనము బతుకుతూ ఉంటాం. ఇది చాలా 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 డేంజర్. ఈ డేంజరస్ నుంచి బయటపడచ్చు కొద్ది రోజుల్లోనే. మనం చేసే చిన్న రెమెడీస్తో బయటపడచ్చు. ఖచ్చితంగా ఇందులో మాయలు లేవు, మంత్రాలు లేవు, ఏం లేవు. టోటల్గా సైన్స్ పూర్వకంగా మనం బయటపడచ్చు. లైఫ్లో మళ్ళీ దాన్ని రాకుండా చేయొచ్చు. ఎలాగనో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. తెలుసుకునబోయే ముందు మన లైఫ్లో న్యూమరాలజీ పరంగా, మనకు ఒక ఆరా శక్తి పరంగా మనకి ఏముండాలి, ఏముంటే మన లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది అనేది తెలుసుకొని ముందుకెళ్దాం. చూడండి మన లైఫ్ ఎలా ఉంటుందో. అందుకనే వశీకరణ మీకు జరిగిందా? వశీకరణం, దీని బంధన్ దోష్ కూడా అంటారు. బంధన్ దోషం చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్. ఈ వీడియో నేను ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే, ఆల్మోస్ట్ నేను చూస్తూనే ఉన్నాను, అందరివి చాలా వరకు లేవు.
కానీ ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, సార్ మీరు కొన్ని టీవీలో చేస్తున్నారు సార్, మీరు చేసే టీవీల్లోనే, మీరు చేసే దాంట్లోనే వశీకరణ చేస్తే ఇంత డబ్బు తీసుకుంటాను నేను, కొంచెం చాలా మనీ, నాకు ఒక ఆవిడంటే ఇష్టము సార్, మా వైఫ్ చనిపోయింది, నాకు ఆమెను వశీకరణ చేయించుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను, మీ సలహా ఏంటి సార్ అన్నాడు. బాబు నాయనా, ఒకటే చెప్తున్నా, ఇది తప్పు. ఫస్ట్ మా గురువులు మాకు నేర్పింది ఏంటంటే, మీరేమన్నా చేయగలరా అని అడిగాడు. ఒకటే బాబు, మా గురువులు మాకు నేర్పింది ఏంటంటే, తీసివేయడం మాత్రమే మీరు చేయండి, చేసేది మాత్రం మనకొద్దు. తీసేది మాత్రమే మాకు నేర్పించారు మా గురువులు. ఇది చాలా మంచి విషయం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక తల్లి, ఒక భార్య, ఒక వైఫ్, ఎవరైతే ఒక బిడ్డ, ఒక కొడుకు, వీళ్ళందరూ ఒక తండ్రి వశీకరణలోకి, వేరే వాళ్ళ వశీకరణలోకి వెళితే వాళ్ళు ఎంత బాధలో ఉంటారు. ఒక తల్లి, ఇటీవల చూశారు మీరు, ఒక ఆమె పిల్లల్ని చంపేసి ఆమె క్షణికావేశం, క్షణిక సుఖం కోసం పిల్లల్ని చంపడం, ఇల్లీగల్ పనులనేటివి ఎంత డేంజరో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు చూసే విషయాల్లో మనం చూస్తూనే ఉన్నాం. చాలా 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 డేంజర్. ఇది మంచిది కాదు. అయితే ఈ పనులకు కాను ఇవన్నీ మెయిన్గా వశీకరణ చేసుకోవడానికి కారణాలు ఇల్లీగల్ పనులు. ఈ ఇల్లీగల్ పనుల వలన ఈ వశీకరణలు చేయడం, ఈ డబ్బు తీసుకోవడం, ఇదంతా చాలామంది వాళ్ళ కర్మని పెంచుకుంటూ ఉన్నారు. ఇంకా ఎవరైతే చేస్తున్నారో కర్మని పెంచుకుంటున్నారు, ఎవరైతే తీసేస్తున్నారో వీళ్ళ కర్మలు తగ్గించుకుంటూ ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. తీసివేయడం, పెంచడము, వాళ్ళకు వచ్చేలా చేయడము చాలా చెడు విషయం. ఈ వ్యక్తి 50 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి, అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. దాదాపు చాలా రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, ఇలా మీరు చేస్తున్నారు కదా, మీరు ఎట్లా, నాకేంటంటే కొంచెం జెన్యున్గా అనిపించారు సార్, నేను జెన్యున్ కాదో నాకు తెలుసు అని నాకు అనిపించింది. కానీ ఇలా చెప్తున్నారు నిజమేనా, కానీ అతను నిజం చేస్తాడా అబద్ధం చేస్తాడా నాకు తెలియదు. కానీ ఒకటే, నేను మాత్రం నీకు చెప్తున్నా, ఇది మంచిది కాదు. నీకు కావాలంటే ఆమెను వశీకరణ చేసుకునే కన్నా, ఆమెకు మరి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారంట, మరి ఆమెను చేసుకొని ఇతని ఎంత పాపంలోకి వెళ్ళాలి? మంచిది కాదయ్యా. కావాలంటే చాలామంది భర్తలు చనిపోయి పిల్లలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు ఒక గవర్నమెంట్ అధికారివి, గవర్నమెంట్లో కూడా కొంచెం చిన్న పోస్టు, అందుకే అలాంటి ఇది వచ్చిందని నాకు అనిపించింది. అంటే నాకు ఇలా అనిపించింది సార్ ఇది అన్నాడు. లేదు బాబు, ఇలా చేసుకోండి, మీరు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళను లైఫ్ ఇవ్వండి, చాలామంది ఉన్నారు లోకంలో, లైఫ్ ఇవ్వండి, పెళ్లి చేసుకొని. అంటే మా పిల్లలు యాక్సెప్ట్ చేయట్లేదు సార్ అంటాడు. ఇతని సుఖం కోసము ఒక ఫ్యామిలీని బలి పెడుతున్నాడు. ఎంత తప్పు విషయం, ఎంత ఘోరాతి ఘోరమైన విషయం. ఇది తప్పు. పాపంలో పడిపోతావు, కర్మలో పడిపోతావు, వద్దు. ఇంకొక చాలామంది, సార్ నేను ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నాను, చాలామంది ఫోన్లు చేస్తారు, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, కంపాటబిలిటీ చెప్పండి అంటారు. లేకపోతే ఆమె మంచి ఫోన్ నంబరు తీసుకొని నా మంచి ఫోన్ నంబర్తో మా లైఫ్ కొనసాగించవచ్చా, మాకు ఈ మ్యారేజ్ డేట్స్ కరెక్టా, ఇట్లాంటివి అడిగేటివి చెప్పొచ్చు. కానీ నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వశీకరణ చేయండి, ఇట్లా ఎందుకు ఇలాంటి వ్యవహారాలు వస్తాయో అసలు అర్థం కాని విషయాలు, మంచివి కావు. మీకు తెలిసి ఉన్నా ఎవరైనా సరే ఈ వశీకరణ
మాయలో పడి ఉంటే కనుక దాన్ని తీసివేద్దాం. తీసివేసి వాళ్ళకు ఒక మంచి లైఫ్, వేరే వాళ్ళు వీళ్ళని రూలింగ్ చేయకుండా మనం ఆపుదాం. ఆపి ఈ యొక్క సమస్య నుంచి మనం బయటపడవేసి దీనికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. దీనికంటూ ఒక కఠినమైన దీక్షపరంగా వాళ్ళు ఉంచుకోవాలి. మీరు చూసుకొని మీరు ఎవరైతే వశీకరణ చేశారో వాళ్లకు తెలియకుండా దీన్ని రూపుమాపొచ్చు. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకనే మీరు ఎవరైనా సరే మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే సరే ఒకసారి ఈ బంధన్ దోష్ కానీ వశీకరణం అనేది ఉంటే కనుక మీరు వాళ్ళ యొక్క ఫోటో నాకు సెండ్ చేస్తే కనుక ఉంది లేదు వాళ్ళ మాయలో పడ్డారు పడలేదనేది మనం తెలుసుకొని చెప్పవచ్చును. దానికి రెమెడీ ఏంటో కూడా మనం తెలియజేయవచ్చును. ఖచ్చితంగా మీరు ఈ యొక్క వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళని కాపాడిన వారు అవుతారు. ఒక మెరుగైన సమాజం కోసం మన భారతదేశం బాగుండాలి అంటే ఇలాంటివి తప్పు. చాలామంది మళ్ళీ చేతబడులని, బాణామతి, చిల్లంగి ఇవన్నీ కూడా చేసి కొందరు లైఫ్లో నాశనం చేస్తూ ఉంటారు. వీళ్లకు కర్మలు అనేటివి ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో అనుభవిస్తారు. ఆల్మోస్ట్ ఈ జన్మల్ని అనుభవిస్తారు. మంచిది కాదు. అట్లాంటివి కూడా ఏమన్నా ఉంటే కనుక మీరు పంపండి. అవి పూర్తిగా జన్మలో మళ్ళీ వాళ్ళకి రాకుండా మనం చేద్దాం. చూసి ఈ వశీకరణం గురించి మనం ఖచ్చితంగా కంపల్సరీ వాళ్ళ లైఫ్ని బాగు చేద్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.